వినడం అన్నది జరగబోతుంది. మోడీ 75 సంవత్సరాలు రిటైర్మెంట్ సంబంధించి ఊహాగానాలు వస్తున్నాయి. ఆయన ఫుల్ టర్మ్ 79 సంవత్సరాలు ఫుల్ టర్మ్ చేస్తారు, ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకు మోడీ ప్రధానమంత్రి. కానీ ఆర్ఎస్ఎస్ దృష్టిలో ఏంటంటే ఒకటి, వ్యక్తి కంటే బీజేపీ పార్టీ సిద్ధాంతంలో ఉంది. కంట్రీ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, దేశం ముఖ్యం. దేశానికి ఇప్పుడు నరేంద్ర మోడీ నాయకత్వం ముఖ్యం. ప్రపంచ విశ్వగురువుగా ఆయన పేరొందారు. కొత్త వ్యక్తి ప్రధానమంత్రి అయితే ఇప్పుడు దేశానికి ఇబ్బంది అంటే సంఘ్ దాన్ని కూడా యాక్సెప్ట్ చేయదు. సో కంట్రీ ఫస్ట్, దేశ ప్రయోజనాలకి ఇప్పుడైతే నరేంద్ర మోడీకి మించిన వాళ్ళు లేరు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ వచ్చినా లేకపోతే అమిత్ షా వచ్చినా అంతకంటే బాగా చేస్తారంటే చెప్పలేదు. ట్రంప్ లాంటి వ్యక్తులు పదే చెప్తూ ఉంటారు, ట్రంప్ నా మిత్రుడు నరేంద్ర మోడీ నాకు అదే కెమిస్ట్రీ అమిత్ షాతోనో లేకపోతే నితిన్ గడ్కరీతోనో దేవేంద్ర ఫడ్నవీస్ తోనో యోగి ఆదిత్యనాథ్ శివరాజ్ సింగ్ చౌహానో ప్రధానమంత్రి అయితే ఉండదు కదా ఆ కెమిస్ట్రీ. నరేంద్ర మోడీ ఈజ్ నోటెడ్ టు ఎవ్రీవన్. సో దేశానికి ఏది మంచో సంఘ్ కూడా అదే నిర్ణయం తీసుకుంటుంది. సంఘకు దేశం పట్ల అన్నిటికంటే ముఖ్యం దేశం. సో కంట్రీ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. ఒకవేళ పార్టీలో వ్యక్తి ఎక్కువ అనిపించింది అనుకోండి పార్టీకి, సంఘకు వ్యక్తులే ముఖ్యం, సరే వ్యక్తులు ముఖ్యమై పార్టీ తర్వాత అయింది అనుకుంటే అప్పుడు సంఘ్ వేరే విధంగా. ఇప్పుడు 240 సీట్లు వచ్చిన తర్వాత సంఘ్ హోల్డ్ అయితే పెరిగింది. సంఘ్ మాట వినాల్సి రావచ్చు. హర్యానాలో మహారాష్ట్రలో సంఘ్ పవర్ ఏందో చూసాం మనం. ప్లస్ బీజేపీ కార్యకర్త సెల్ఫ్ తక్కువ, సంఘ కార్యకర్తలకైతే ఇంకా అంటే నేను చెప్తున్నా ఇప్పుడు మన రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తల గురించి ఎంత తక్కువ చెప్పుకున్నా ఎంత ఎక్కువ చెప్పినా అంత తక్కువే అవుతుంది. సెల్ఫ్ లెస్ అంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వేరే కార్యకర్తలు మాకు డబ్బులు ఇస్తేనే ప్రచారం చేస్తాం, ఓటు ఇస్తేనే చేస్తాం, మా పరిస్థితి ఏందని అడుగుతారు. కానీ బీజేపీ కార్యకర్త అట్లా కాదు కదా. దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్త మీరు ఎలక్షన్స్ గురించి టాపిక్ వచ్చినప్పుడు చెప్పిండ్రు ఏ పార్టీ నుంచి మీకు మెసేజ్, బిర్యానో లేకపోతే దాని గురించో కాదు, డబ్బుల భారతీయ జనతా పార్టీ నుంచి మీకు మెసేజ్ వచ్చింది. ఎస్, ఇప్పుడు వేరే పార్టీని చూసి బీజేపీ కార్యకర్తలు కొంత ఎఫెక్ట్ అవుతున్నారేమో. కానీ సంఘకు సంబంధించిన కార్యకర్తలకి అస్సలు ఉండదు. ఇంకా భారతీయ జనతా పార్టీ కాకుండా విశ్వ హిందూ పరిషత్ లేదా బజరంగ దళ వీళ్ళు అస్సలు ఆ విధంగా ఉండదు. నో కాంప్రమైజ్. ఇంకా రాటుదేలిన వ్యక్తులు బీజేపీ కార్యకర్తలు అంటే సంఘ్ అవుట్ రైట్ సంఘ్ ఉన్న ఒక్కసారి సంఘ్ శాఖలో శిక్షణ తీసుకున్నాడంటే అతను ఓరియంటేషన్ అంతా దేశం గురించి ధర్మం గురించే ఉంటుంది. సో ఇప్పుడు డిసిప్లిన్డ్ పార్టీ భారతీయ జనతా పార్టీ. సరే డిసిప్లిన్డ్ బుక్ అంటే ఇప్పుడు వ్యక్తి స్వామ్యం ఎక్కువైందని కొద్దిమంది అంటారు, దాన్ని కొద్దిమంది అంగీకరించవచ్చు అంగీకరించకపోవచ్చు. బట్ ఓవరాల్ గా అయితే నేను చెప్తున్నాను స్పందన, ఓవరాల్ గా అయితే ఒక ఇంప్రెషన్ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ సంబంధించి అధ్యక్ష పదవికి సంబంధించి ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో అయితే జాతీయ స్థాయిలోనైతే అధ్యక్ష పదవి విషయంలో సంథింగ్ మనం ఊహించండి ఏదో జరుగుతోంది, ఒక టస్సిల్ జరుగుతోంది. అధ్యక్ష పదవికి సంబంధించి పేర్లు నేను చెప్పినవి కావచ్చు, వేరే కూడా కావచ్చు, సంజయ్ జోషి కావచ్చు, వసుంధర రోజే కావచ్చు, శివరాజ్ సింగ్ చౌహాన్ కావచ్చు, వినోద్ తావడే మహారాష్ట్రలో పేరు వినిపిస్తుంది, భూపేంద్ర యాదవ్ పేరు వినిపిస్తుంది. భూపేంద్ర యాదవ్ నరేంద్ర మోడీ అమిత్ షా మనిషి, వినోద్ తావడే నరేంద్ర మోడీ అమిత్ షా మనిషి. సో వాళ్ళకి వసుంధర రాజే, సంజయ్ జోషి వీళ్ళంతా సంఘ మనుషులు, రామ్ మాధవ్, మురళీధర్ రావు వీళ్ళంతా సంఘ మనుషులు, కిషన్ రెడ్డి పార్టీ మనిషి. సో దీనిలో ఎవరికి ఏం జరుగుతుంది ఏందనేది మనం ఖచ్చితంగా చెప్పలేం. బట్ ఒక టస్సిల్ అయితే జరుగుతుంది, అది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మనం చెప్పలేం. ఇక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష